అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో నా ఎస్ మైక్ ఛానల్లో అసలు నా ఎస్ మైక్ ఛానల్లో బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. సో ఆ బ్లాక్ బస్టర్ వ్యక్తి ఎవరో కాదు, నా ఎస్ మైక్ ఛానల్ బాగా పాపులర్ కావడానికి, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నేను పాపులర్ కావడానికి కూడా ఆ వ్యక్తి ఇంటర్వ్యూయే అందరికి తెలిసిన విషయము. సో ఎవరో కదా ఆ వ్యక్తి, ఒట్టే జానయ్య యాదవ్ గారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎస్ మైక్ ఛానల్ సైదే మామిడి అంటాడు. నిజంగా అన్న అనుకున్న ఈ విషయం అయితే నేను బరాబర్ చెప్తాను. నేను ఒక 10 స్థాయిలు మెట్టు ఎక్కిన నేను. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత సో ఈరోజు నాకు టైం ఇచ్చిర్రు. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒట్టే జానయ్య యాదవ్ గారు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. బావురా అన్న? ఫైన్. ఒకటే అన్న, ఏ పార్టీలో ఉన్నా మీరు? బీసీల పార్టీ, బీసీల చైతన్యం చేసేటటువంటి పనిలో ఉన్నా. అంటే ఇప్పుడు ఒట్టే జానయ్య యాదవ్ గారు బీఎస్పీలో ఉన్నారా లేరా? లేరు. బీసీలను చైతన్యం చేసే పనిలో ఉన్నా. బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నా. బీసీలను రాజకీయంగా ముందు తీసుకుపోయేటటువంటి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అంతిమంగా 75 ఏళ్ల తర్వాత కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులుగా మా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేక అడుగంటిపోతున్నటువంటి ఈ జాతి కోసం పనిచేయడానికి డిసైడ్ అయి ఉన్న తమ్ముడు. అన్న నిజంగా చెప్పాలంటే సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ ఇంటర్వ్యూ అంటే నిజంగా చెప్పాలంటే నా టాలెంట్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ ఫస్ట్ మీరు మెచ్చిన వ్యక్తి. నాకు కాల్ చేసి ఆల్మోస్ట్ 1 గంట మాట్లాడారు. సైదే మామిడి నీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి, నువ్వు ఇలాగే పై స్థాయికి వెళ్ళు అన్నాను. కానీ నేను అడిగే విధానంలో మాత్రం నో కాంప్రమైజ్ అన్న. మీ మీద గౌరవం ఉంటుంది. ఏదో తొలి వెలుగు రఘు ఛానల్లో కూర్చొని, తీర్మార్ మల్లల ఛానల్లో కూర్చొని మీరు చిట్ చాట్లు చేసుకున్నంత ఈజీగా అయితే నేను అడగనన్నా. చాలా 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 ఫైల్స్ నా మైండ్లో నిండిపోయింది మీ మీద. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. నేను బరాబర్ అడుగుతా, అది మీరు సమాధానం చెప్తారని నేను భావిస్తున్నానా. ఎమ్మెల్యే కావడానికి ఏమో బీఎస్పీ పార్టీ కావాలి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే వాడుకొని ఇడిచిపెట్టిన ఖర్చు లెక్క వదిలేస్తారా అన్న? అంతేనంటా. నేను బీఎస్పీ పార్టీ జెండా పెట్టినప్పుడు ఏమన్నారన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మనం ఎప్పుడు దొరల కాలనే మొక్కాలనా అని చెప్పి బీఎస్పీ జెండా పట్టిరు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే గోడవతల పడేసిరా జెండా. నన్ను సమాధానం చెప్పనేయాలి కదా తమ్ముడు. చెప్పన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలలో దళిత రత్నం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మి నేను అధికార పార్టీలో ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ప్రోటోకాల్లా ఉండి ఈ జాతులకు రాజ్యాధికారం అవసరం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి అధికారాన్ని ఇట్లా చిటికనేల మీద పెట్టి పక్కకు పడేసి వచ్చి ఒక మంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఎదిరించి నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోయిన మాట వాస్తవం. దాని తర్వాత ఎన్ని ఫేస్ చేసిన అధికార పార్టీ వాళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద ఎన్ని రకాల కుట్రలు జరిగినా కూడా చూసింది. అలాంటి వ్యక్తి నన్ను సరే తన అవసరానికి అనుగుణంగా తనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం నాకైతే తెలియదు, నేను అంత పెద్ద వ్యక్తిని నేను నిందించాను. వదిలేసిపోయిన తర్వాత కూడా అదే బహుజన రాజ్యాధికారం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం నిలబడి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి నేను పోయి ఏదో దొరల పార్టీలను దొరల చెంతన్నో చేరలే. నన్ను ఎవరు వద్దంటారు తమ్ముడు? నేను 25 ఏళ్ల నుంచి ఓటమి లేని నేతగా వస్తున్నటువంటి వ్యక్తి నేను. అవును. ఇవాళ ఫస్ట్ టైం బహుజన రాజ్యాధికారం కోసం బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఒంటరి చేసి పోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తోడుగా ఎస్సీలు బీసీలు ఒకటమైతే ఎందుకు రాజ్యాధికారం రాదనేటటువంటి వాస్తవం నమ్మిపోయినటువంటి వ్యక్తి నేను. ఇవాళ ఆయన నా పక్కన లేడు. ఇప్పుడు నేను పోయి నా పక్కన దళిత నాయకులు లేకుండా నేను ఎస్సీలని ముందు తీసుకుపోతా అంటే వాళ్ళు నన్ను ఎట్లా విశ్వసిస్తారు?
ఇవాళ నడుస్తున్నది ఏంటంటే 162% ఉండబడినటువంటి బీసీలను చైతన్యం చేయాలనేటటువంటి వాదన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. యాజ్ ఏ బీసీగా ముందు ఈ 162% ఉండబడినటువంటి బీసీలను చైతన్యం చేస్తే ఈ ఎస్సీలు ఎస్టీలు ఎవరు? బీసీలకు అన్నదమ్ములు. అర్థమైందా తమ్ముడు? అంటే నేను బీసీలను చైతన్యం చేసుకున్న తర్వాత వాళ్ళ పక్కకు పోయి కలిసిపోగలుగుతాం, అగ్రవర్ణాలు కలిసి రాళ్ళు మనతో. ఆ ఉద్దేశంతో తప్ప నేను నిన్నటిదానికి నువ్వు బీఎస్పీని 100% ఎవరు విశ్వసించని రోజు నేను బీఎస్పీని అంటే ఒక బీసీనై ఉండి ఒక దళిత నాయకుడు పెట్టిన పార్టీలో నేను పోయి చేరితే బీసీలు యాడవుతారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బలం తోడవుతుంది, దాంతో మేము ముందుకు పోతాం, మేము చైతన్యవంతం అవుతాం, ఎస్సీ ఎస్టీ బీసీలో అందరం కలిసి ముందుకు పోతాం అనేటటువంటి ప్రయత్నం నేను చేసిన. కానీ మధ్యలో దాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద నాకు గౌరవం ఉంది, నాకు అభిమానం ఉంది. కానీ వారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన నేను వారితో పోలేకపోయినా. నేను ఒంటరిగా ఉండి ఏం చేయలేను కదా తమ్ముడు. నాకు తోడు కావాలంటే ఫస్ట్ నేనున్నటువంటి కమ్యూనిటీ చైతన్యం కావాలి. నేను మందకృష్ణని కలుస్తూనే ఉన్నా, విశారదన్ మహారాజు గారిని కలుస్తూనే ఉన్నా, ఇంకా దళిత వర్గాలల్లో మన కాసిం సార్తో మాట్లాడుతున్నా. అంటే ఇలాంటి వాళ్ళు అందరి సలహాలు తీసుకుంటేనే వాళ్ళు చెప్తున్నటువంటి గైడ్ ఏంటంటే, అరే భయ్ మీరు 100కి మొన్నటిదానికి 50 అన్నారు, ఇప్పుడు 60 దాటిరు అన్నారు. ఇవాళ కులగణన కావాలని ఇలా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి బీసీల యొక్క లెక్కలు తీస్తా ఉండు, అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగా కులగణన జరగాలి, కులగణన జరిగితేనే మా బీసీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుండు. కాబట్టి నేను వారికి మద్దతుగా పోయి వారంట తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ బీసీలను చైతన్యం చేయడం కోసం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీసీలకు రాజకీయ వేదిక కల్పించాలి, రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా పనిచేయాలనే కాన్సెప్ట్తో ఆర్ కృష్ణయ్య గారు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉండబడినటువంటి బీసీలను చైతన్యం చేసుకుంటే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీలు మా అన్నదమ్ములు అవుతారు. నువ్వు నన్ను బీఎస్పీని వదిలిపెట్టినావు, నువ్వు బీఎస్పీ వాడుకొని నేను వాడుకొని వదిలిపెట్టేది తమ్మే. నేను ఇప్పటికి కూడా అందులోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే, నాకు అందులో ఉన్న పెద్దలు ఇచ్చే గైడ్ ఏంటంటే, అసలు ముందు మన బీసీలందరినీ ఇప్పటి వరకు ఏం చేసారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళు ఉన్నటువంటి కొద్ది లిమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు మనందరినీ కూడా ఆ స్థాయిలో చూపించడం కోసం బీసీలని విడదీసారు. ఇందులో యాదవులు, గౌడ్స్, ముదిరాజులు, మున్నూరు కాపులు ఇంకా నానా వగైరా చేసి మనం వాళ్లకు కొద్దిగా అటు ఇటుగా ఉండేటట్టుగానే పెట్టుకోరు. కానీ అలా మన మేధావులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మనం అందరం కలిసి మనల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బిగ్ క్లాస్గా మనందరినీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అని దాంట్లో చిత్రీకరించి రాజ్యాంగంలో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. మనం అందరం కలిసి రాజ్యాధికారం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనంగా ఇళ్ళ కులాలు, ఇళ్ళనే వర్గాలు అన్నీ విడదీసి ఈ కుట్ర ఎవరు చేసారు 75 ఏళ్ల నుండి మనల్ని ఎవరైతే పరిపాలన చేసారో వాళ్ళకంటే మనం గొప్పగా కనపడితే మనం ఐక్యమవుతాం అనేటటువంటి కుట్రతోని మనందరినీ విడదీసి నిన్నమ్మన్నటి వరకు కూడా మనం అన్నదమ్ములుగా ఉండే బీసీలలో అందరం కలిసిపోతాం కదా. అప్పుడు మనం ఓసీలు మనతో కలవలేరు. అందులో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉంటారు, అదంతా ఒక భాగం. సరే, అవుట్ ఆఫ్ మ్యాటర్. రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి మనం చైతన్యం కావాలి. 75 ఏళ్ల నుండి మన తల్లిదండ్రులు చదువుకోకపోయినా మనకు చదివించారు. ఎందుకంటే నా పిల్లలు గొప్పగా బతకాలని. మనం ఇప్పుడు చదువుకున్నాం, మన తర్వాత తరానికి మనం ఏదో ఒకటి ఇచ్చిపోవాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి తరం మీద ఉంది. తెలంగాణ అవసరం ఏందో తెలుసుకున్న తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నాం. భారతదేశానికి స్వతంత్రం అవసరం ఏందో తెలుసుకున్న తర్వాత కొట్లాడి తెచ్చుకున్నాం. భారతదేశ స్వతంత్రం కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడున్నది బీసీలకు స్వతంత్రం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి అంటే ఖచ్చితంగా బీసీలందరినీ పోలరైజ్ చేయాల్సిన అవసరం ఉంది, బీసీలందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిన్నమన్నా చూస్తూ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళు ఉన్నది జీవన్ రెడ్డి గారే మాట్లాడారు కదా, మేము ఉన్నది 5% లేవు, మాకు 10% ఏంది భయ అని. ఇంత గొప్ప మాట అండి. ఒక ఓసీ అయి ఉండి, ఒక ఎమ్మెల్సీగా ఉండి, అధికార పార్టీలో ఉండి అంత గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఉండబడినటువంటి బీసీలలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారు, అధికార పార్టీల నుండి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చూస్తారు? ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళు ఇచ్చే పదవుల కోసం అరులు దాచడం కంటే చైతన్యమై పోరాటం చేసుకొని మనల్ని మనం పరిపాలించుకునే కాడికి రావాలనే కోణంలో నేను ముందుకు పోతా ఉన్నా తప్ప నేను
నువ్వు ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతానా, చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతానా, నన్ను ఎవరు ఎంటర్టైన్ చేశారు స్వామి? నేను అదే బానిసగను అందరి లెక్కను ఉంటే నేను అధికార పార్టీని ఆడ అనుభవించడం ఇవాళ కూడా నాకు ఈ పార్టీలో వద్దంటారా? ఎవరు రమ్మంటారు? నన్ను ఎవరు? అరే ప్రజాస్వామ్యం పోయి ఎవరు రమ్మని, ఈయన కాకపోతే ఆయన అంటాడు, ఆయన కాకపోతే ఈయన అంటాడు. వద్దనైతే ఎవరు? ఒట్టేజానే యాదవ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో పోదామన్నా గేట్ ఓపెన్ కావట్లేదు, బీజేపీ పార్టీలకు వెళ్దామన్నా కూడా గేట్ ఓపెన్ కావట్లేదు. ఆడ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఎటుబడి ఏదో ఒక అధికారం ఉన్న పార్టీలో కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ చేయడానికి ప్రయత్నం చేస్తుండే, ఎక్కడ గేట్ ఓపెన్ కాక పోయి తీర్మార్ మల్లనే ఒక తోకను పట్టుకొని సముద్రం వీడదామని చూస్తుండు అని అంటున్నారు ప్రజలు. అంతే కదా. అంటే ఒట్టేజాన అనేట ఆయన వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, బీజేపీ పార్టీ కూడా భయపడుతుంది. నువ్వు అట్లా తీసుకున్నావా? మళ్ళా నువ్వే చెప్పినావు కదా తమ్ముడు. అంటే రైట్ అన్న, నువ్వు అట్లా తీసుకున్నావు. వసుదేవుడు పోయాట గాడిద కాళ్ళు పట్టుకున్నట. ఒట్టేజయ అనే చరిస్మా అంటే నాకు తెలుసు ఇది హైదరాబాద్ ఛానల్ కాదు, ఏదో హైదరాబాద్లో స్టూడియోలు పెట్టుకొని చేసే ఇంటర్వ్యూ కాదు, హైదరాబాద్లో పెట్టే ఛానల్ కాదు. ఒట్టేజయ అనే చరిస్మా అంటే ఏంది, ఒట్టేజయ అనే దమ్ ఏంది, ఒట్టేజయ అనే ధైర్యం ఏంది, నువ్వు చిటికేసి ఎంతమంది రోడ్డెక్కి నీ కోసం పనిచేయటం లేదండి. ఆ తీర్మానం వల్ల అనే వ్యక్తిని పట్టుకొని ఆయనకాడ అది గతి లేదు, గాయనని పట్టుకొని ఒట్టేజానే పోతుంటే ప్రజలు నవ్వుతురు బయట. అంతే కదా. కానీ నేను ఒక మాట చెప్తా తమ్ముడు, ఒట్టేజానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అన్నా భయపడుతున్నారని మీరే చెప్పారు, బీజేపీలోకి వస్తా అన్నా మీరే భయపడుతున్నారు. తీన్మార్ మల్లన్నతో పోతుంటే కూడా తీన్మార్ మల్లన్నకే అది గతి లేదు అంటా ఉన్నారు. అంటే అంటే వాళ్ళకు ఉండబడినటువంటి భయానికి నిదర్శనం వాళ్ళు మాట్లాడే మాటలు. అంటే వాళ్ళ తమ్మి ఓకేనా ఒట్టేజానతో ఏం కాదు, మరి ఎందుకు తీసుకుపోయి పార్టీలు కండవ కప్పుకోలేకపోతారు? ఒకవేళ ఒట్టేజానతో ఏం కాదు, వాళ్ళైతే ఇప్పుడు చాలా మంది కండవలు కప్పారు కదా, ఒట్టేజానకి ఎందుకు కప్పుకోలేకపోతారు? బీజేపీలో ఎందుకు బీజేపీలోకి వస్తుంటే నువ్వు అన్నమాట వాస్తవే, అలా ఉన్న నాయకులు భయపడ్డమాట వాస్తవే. కానీ నేను కాంగ్రెస్ లో మాత్రం నేను ప్రయత్నం చేయలే. నన్ను కాంగ్రెస్ లో రమ్మని తీర్మార్ మల్లన్న ఎవరు ఒక బీసీ నాయకుడు పై ఆయన దేనికోసం కొట్లాడుతుండు. నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పోయిన రోజు ఏమన్నారు, నేను గీనేందా గా పార్టీలో పోతాడా అన్నారు. నా కాన్సెప్ట్ ఏంది, గా పార్టీ అనే అవహేళన చేశారు. కానీ నేనే కాన్సెప్ట్ను పోయినా, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలలో ఒక దళిత బిడ్డ, దళిత మేధావి ఇవాళ బహుజనులకు రాజ్యాధికారం కావాలని తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదవిని వదిలేసుకొని వచ్చి పల్లెటూళ్ళల్లో గుడిసెలల్లో మారుమూల ప్రాంతాలలో తిరుగుకుంటూ చైతన్యం చేసుకుంటూ వస్తూ ఉండు. కాబట్టి ఆ కాన్సెప్ట్ కోసం పోయినా నేను. అన్నా మీరు తమ్మే ఆ రోజు ఈ రోజు తీర్మార్ మల్లన్న ఎవరు? అధికార టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన దాంట్లో ఆయన పాత్ర ఏందో ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు. ఒకవేళ చెప్పే ధైర్యం లేకపోతే అంతరాత్మ అయినా చెప్పుకుంటది. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే క్రమంలో ఆయనటువంటి పోరాటం కావచ్చు, ఆయన జైలు జీవితం కావచ్చు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఏ బీసీ నాయకుడు మాట్లాడిన ఇప్పటి వరకు? నీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఎంతమంది ఏ పార్టీలలో ఉన్న ఈ బీసీల కోసం మాట్లాడారు? ఇవాళ 29 జీవో కోసం ఎంతమంది మాట్లాడారు? ఇవాళ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలా అన్నాడు కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం. నా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కులగణన జరగాలని అధికార పార్టీలను కొట్లాడినటువంటి మునగాడు ముగోడు తీన్మార్ మల్లన్న. ఆయన గురించి ఇంకా ఎవరు ఏమన్నా అనుకోని, నేను తీన్మార్ మల్లన్నని వ్యక్తిగా కాదు, ఆయన ఒక బీసీల శక్తిగా నేను ఆయన ప్రయాణం చేస్తా ఉన్నా. నాకేదో లేక తోకపట్టుకో నేనేమంటానంటే, ఇగో ఇట్లా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని ఎవడైతే బీసీలల్లా చైతన్యవంతుడైతాడో ఎస్సీలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా గట్టనే అన్నారు కదా అని అనే అనే పంపించారు. ఇవాళ ఒకడు బీసీ వాదం మాట్లాడుతుంటే ఎవరు ఈ కుట్రలు చేసేది? ఆ 1-2% ఉండేటటువంటి వాళ్ళు ఏంద్రా భయ్ వాళ్ళు అంటారు. ఆయన తీర్మానం వల్ల ఏం చెప్పిండు, అసలు మీరెంత భయ్, మీ లెక్క ఎంతో మీ లెక్క మీరు తెలుసుకోండి, మేమెంతో మా లెక్క తెలుసండి. అంటే పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ వ్యాప్తంగా కులగలన జరగాలంటారు. ఎవరెవరు ఎంత శాతం ఉన్నారో వాళ్ళకు అంత శాతం రాజకీయాలలో వ్యాపారాల్లో అన్ని ఇట్లలో సమానమైనటువంటి హక్కులు దక్కాలి. అదే మా స్లోగన్ అని వాళ్ళు ముందుకు పోతా ఉంటారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మెడ నుంచి ఇలా కొనగలన చేపించినటువంటి మునగాడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని గాని తోక పట్టుకొని దావును గీర తోడ గీళ్ళు రోడ్డెమ్మడి పోతుంటే బొరుగుతాయి. వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పను. నేను చెప్తున్నా, నువ్వు అడిగిన దానికి నా సమాధానం కరెక్టా కాదు
ప్రజలే ఆలోచన చేస్తారు. ఒట్టెజానయ్య అనే వ్యక్తి కోసం ఒక మాయావతి సైతం కూడా సూర్యాపేట వచ్చిందన్న. ఆర్ఎస్ పవన్ అంటారు. మీరు ఆర్ఎస్ పవన్ కుమార్ని చూసి మీరు పార్టీలో పోలే కదా. ఆ రోజు మీరు అన్న నినాదం ఏంది? మా అయ్యలు దొరల కాడ పనిచేసారు, మా తాతలు దొరల కాడ పనిచేసారు, మన పిల్లలు కూడా దొరల కాడ పనిచేయకుండా ఉండాలంటే మనకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. అందుకే నేను బీఎస్పీ పార్టీ ద్వారా నేను మన దళితులకు న్యాయం చేస్తా అని చెప్పేసి వెళ్ళామన్నా. మాయావతి సైతం ఇక్కడ ఒట్టెజానయ్య గారి కోసం ఇక్కడికి వచ్చింది. తప్పు మాట్లాడుతుంది. మాయావతి గారిని ఈ రాష్ట్రంలో ఏ దళిత నాయకుడు తన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి పరిచయం చేయలే. ఒక బీసీ బిడ్డగా దళిత నాయకురాలు, కేంద్ర జాతీయ స్థాయి పార్టీలో ఉన్నటువంటి నాయకురాలుగా నేను తీసుకొచ్చి ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయించిన. ఎందుకు అంటే బహుజనుల మీద ఉన్నటువంటి ప్రేమ. 100 కేసులు భరించి కూడా బరిలో నిల్చొనే ఉన్నా తప్ప నేను పారిపోయి భాంచన్ ద్వారా నేను అనలే. నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మేధావండి. నేను ఆయన అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ జెండా ఎత్తుకున్న తర్వాత ఆయనకు తోడు నేను కావాలని బయటకు వచ్చిన. నాకు తోడు లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి నాకు మళ్ళీ ఆ వేదిక మీదకి వచ్చేంత వరకు ఇప్పుడు నేను పోయి దళితుల్ని చైతన్యం చేస్తే రిసీవ్ చేసుకోరు. నేను నా పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఇంకోరు వాళ్ళతో మందకృష్ణ మాదిగ, నేను మందకృష్ణతో కూడా నేను టచ్లో ఉన్నా. నేను ఇవాళ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం అవకాశం వచ్చిన వాళ్ళని వీళ్ళని వేదికల మీద కూర్చోబెట్టడం కోసం ముందు ఈ బీసీలను చైతన్యం చేయాలి. కాబట్టి ఇలా ఆర్ కృష్ణయ్య గారు, తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరు రాష్ట్రంలో వాళ్ళిద్దరి మీద రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప హోప్ ఉంది. బీసీలను ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం వీళ్ళతోనే ఉందనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఒక వేదిక మీద తీసుకొచ్చుకుంటూ మళ్ళీ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా కలిపి ఒక వేదికను తయారు చేసే పనిలో నేనున్నా. కానీ నేను వీళ్ళని వదిలిపెట్టిన వాళ్ళని వదిలిపెట్టినా కూడా నన్న నీలాంటి వాడు కూడా ఎట్లా నమ్ముతారు తమ్మి? అసలు బీసీలకు ఇప్పుడు బీసీలకు బలం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలని పోరాటం చేస్తున్నా అంటారు. అసలు మీ పోరాటం ఏ పార్టీ మీదనా? కాంగ్రెస్ మీద, బీజేపీ మీద? అక్కడ పోయేమో తీన్మార్ మల్లన్నతో కలిసేమో రేవంత్ రెడ్డి గారికి ఓకేస్తారు, మళ్ళీ ఇక్కడ పోయేమో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి అడిగి పోయేమో చాలా చెప్తారు. ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు మీరు? తమ్ముడు, ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ. ఇప్పుడు ఏది సాధించాలన్నా కేంద్రంలో పోయి బీజేపీ పార్టీతో కొట్లాడాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలి. ఇవాళ మల్లన్న నాయకత్వంలో నేను పోయి కొట్లాడినా కులగణన జరుగుతుంది. కులగణన జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా పూర్తి స్థాయిలో జరగట్లేదు అనేటటువంటి వాస్తవాన్ని మళ్ళీ వారి దృష్టిలో పెట్టొచ్చింది. అర్థమైందా తమ్ముడు? నేను ముఖ్యమంత్రి గారిని కలవకుండా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్పాల్సిన బాధ్యత. వాళ్ళు డెడికేషన్ కమిషన్ వేసిర్రు, బీసీ కమిషన్ వేసిర్రు. వాళ్ళు చేసేటటువంటి పనుల మీద ఇక్కడ జరుగుతుందా లేదా, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, మా బాధ్యత కదా. అది మల్లన్న నాయకత్వంలో పోయి అంటే మీరు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కింది స్థాయిలో అంత పర్ఫెక్ట్ గా జరుగుతలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చాలా విజయవంతంగా చేసిర్రు, కానీ మనది ఆ స్థాయిలో పోవట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా వారి దృష్టిలో పెట్టి వచ్చినాం. రెండవది బండి సంజయ్ గారు కేంద్ర సహాయక మంత్రి, ప్రధానిని కలవాలన్నా వారికి మా విజ్ఞప్తి చేరవేయాలన్నా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్లోనే అవకాశం ఉంటే ఉమెన్స్కు 33% రిజర్వేషన్ కల్పించారు, కానీ దాంట్లో బీసీల వాటా ఏందో నిర్ణయం చేయలేదు. కాబట్టి మరి బీసీల వాటా నిర్ణయించకుండా కనుక జరిగితే ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే అన్యాయం జరిగిందో మళ్ళీ మహిళల్లో కూడా దొరలు పోతారు, దొరసానమ్మలు వస్తారు. అది రాకుండా మా జాతి ఆడపిల్లలు రావాలంటే మరి ఆ యొక్క మహిళా రిజర్వేషన్ లో బీసీల స్థానం ఏందో, బీసీల యొక్క శాతం ఏందో మీరు నిర్ణయించాలనేటటువంటి దాని మీద విజ్ఞప్తి చేస్తూ మరి బీసీలకు కూడా చట్టసభలో అవకాశం కల్పించడం కోసం మరి మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వచ్చినాం తప్ప మేము శాలువాగా. అవునండి, కేంద్ర మంత్రి ఆయన అక్కడ పోయినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ సమాజం నుంచి మంత్రి ఇక్కడ పోయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గౌరవించాల్సిందే. వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీ అయితే మాకేంది, మా ఆకాంక్షలు నెరవేర్చమని రిక్వెస్ట్ చేసే సమయంలో ముఖ్యమంత్రిగా మేము కండవ కప్పాలి, సన్మానించాలి, ఏదైనా చేయాలి. ఇక మేము కండవ కప్పగానే కాంగ్రెస్ వాళ్ళు కండవ కప్పిన అడుగుతుంది, బీజేపీలో కలిపి. కానీ అది ఎట్లా ఏమంటారు అంటే ఒట్టెజానయ్య యాదవ్ గారు కాంగ్రెస్ లో పోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు,
త్రూ తీర్మార్ మల్లన్న ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫైరో కోసం పోతుండ్రు అని ఇక్కడ బయట మాట్లాడుతుంది. ఈడపోతే ఇది మరి ఆడిపోతే మళ్ళీ బీజేపీ మళ్ళీ నిన్నే అరే ఇంకా వేరే మంత్రులను కలిసాం, స్టాలిన్ గారిని కలవనికి పోయినాం. పోతే నేను ఇప్పుడు ఏఐడిఎంకైనా ఎన్ఐడిఎంకైనా అల్ల కూడా పోయినట్టేనా? నిజంగా కూడా చెప్తా ఉన్నా, మా బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఏది ఇచ్చినా బీసీల కోసం స్వాగతం పలికి బీసీలకు ఉన్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట మీద కట్టుబడి గనక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలకు పోయేలోపు 42% ఇచ్చి చట్టసభల్లో కూడా పూర్తి అవకాశాలు ఇస్తా అంటే మేము ఆలోచిస్తాం, మా బీసీ సమాజాన్ని ఆలోచింపజేస్తాం. నెక్స్ట్ వీళ్ళు అనుకుంటున్నట్టుగా మమ్మల్ని విడదీసేదో చేస్తా అంటే నైచల్తా. ఒట్టజానన్న ఎంపీపీ కావడానికి సర్పంచ్ కావడానికి దామోదర్ రెడ్డి అనే దొర కావాలి. ఒట్టజానన్న డీసీఎంఎస్ చైర్మన్ ఒక స్టేట్ లీడరు అంత కావాలంటే జగదీష్ రెడ్డి అనే ఒక దొర కావాలి. ఇలా తీరా ఎమ్మెల్యే కావాలనే ఒక ఆశ పుట్టగానే దొరలు చేయదయ్యారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముద్ద ఇచ్చిరు. అసలు ఒట్టజాన యాదవ్ గారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన న్యాయం ఏంది? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? దొరలు అన్నావు. నా చరిత్ర ఒక్కసారి వెనక్కి పో. 2001 కేసీఆర్ గారు జలదృశ్యంలో పార్టీ పెట్టారు. నేను స్ట్రైట్గా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక కాన్సెప్ట్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పోయి గులాబీ జెండా పట్టుకొని సూర్యాపేటకు వచ్చిన వ్యక్తి నేను. మా గురువు గారు బీరవల్ రవీందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఫస్ట్ ఎలక్షన్లో నా ఊళ్ళో 4 వార్డు మెంబర్లు పెడితే 4 వార్డు మెంబర్లను టీఆర్ఎస్ నుంచి గెలిపించుకొని ఎస్టీ క్యాండిడేట్ మాకు లేకపోతే ఎస్టీ క్యాండిడేట్ని సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొత్తు పెట్టుకొని పార్టీ ఆదేశాల మేరకు నేను వైస్ సర్పంచ్ అయినా. తర్వాత మండల టీఆర్ఎస్ పార్టీ అయినా. తర్వాత టీఆర్ఎస్ అంటే ఇండిపెండెంట్గానే స్థానిక ఎన్నికలు సర్పంచ్ అయిన తర్వాత దామోదర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి లోకల్ వేద వెంకయ్య గారు నన్ను నీ గ్రామాభివృద్ధి చేస్తానేటటువంటి ఆలోచనతో మా గురువు గారు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాలే. నేను వారికి వ్యతిరేకం. నన్ను పిలుచుకొని తన దగ్గర తీసుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే అయింది ఇక్కడ సూర్యాపేటలో. ఆయన నన్ను సర్పంచ్ చేయలే. నేను సర్పంచ్ గుండా ఆయనను ఎమ్మెల్యేని చేసిన. కాదంటే ఛాలెంజ్ చేస్తాను. ఓకే, అయిపోయింది. ఆయన ఎమ్మెల్యే అయిపోయింది. రెండోసారికి ఇంకా ఎమ్మెల్యే కాలే, ఎంపీటీసీ అయినా నేను. పార్టీ టికెట్ నేనే మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా దామోదర్ రెడ్డి గారు తెలంగాణ వేవ్లో ఓడిపోయారు. జగదీష్ రెడ్డి గారు గెలిచారు. ఓడిపోయిన తర్వాత దామోదర్ రెడ్డి గారు నన్ను ఎంపీపీ యాక్సెప్ట్ చేయలే. ఓకే, గెలిచినటువంటి వాళ్ళు మెజార్టీ మెంబర్స్ జానాయతని ఎంపీపీ అంటే ఆ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి సెకండ్ థర్డ్ క్యాడర్ల వాళ్ళు మాట తప్పకుండా ఉండి మాట ఇచ్చినామని చెప్పి అప్పుడు మాట నిలబెట్టుకుని నేను ఎంపీపీ అయ్యాను. నేనేదో ఆయన అడ్డం పెట్టుకుని నేను స్వతహాగా నా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాకు ఎవరి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి గారు ఏం చేశారు, నువ్వు లేకపోతే ఏమవుతుందని చెప్పాడు. తర్వాత తీసుకొచ్చుకొని ఏం చేసుకుని ఇంకా కూడా నువ్వు తమ్మి నన్ను గీనాక ఆయన ఇవన్నీ ఉంటే నేను గిన్ని కష్టాలు ఎందుకు పడతా తమ్మి? ఈయన కడుగు పోయినప్పుడు ఆయన కుట్ర ఆయన కడుగు పోయిన ఈయన కూడా ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు కదా. నేను ఏమంటున్నానంటే గిల్లతో ఏమీ కాదంటున్నాను నేను. వీళ్ళు 100 కుట్రలు చేశారు, ఏమి కాదు. నా పైన భగవంతుడు. వీళ్ళు అనుకుంటే ఇంకా కూడా అనుకుంటా చాలా మంది ఆగమైపోయారు. నన్ను ఏదో చేస్తా అనుకున్న వాళ్ళంతా ఎటో పోయారు. ఇప్పుడు అనుకునేటోళ్ళకు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళ లెక్కలు వాళ్ళు సముద్రంలో అడుగంటిపోతారు. ఎందుకు అంటే నువ్వు స్ట్రైట్గా ఫైట్ చేయి. నువ్వు వాడిని ఎంటర్టైన్ చేసి వీడిని ఎంటర్టైన్ చేసి హత్య రాజకీయాలు పురుగొల్పి నన్ను ఖతం చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఇది ఎక్కడ దుర్మార్గం? నువ్వు తీసుకొచ్చిన నువ్వు కాదుగా భయ్. భూమి మీద తీసుకొచ్చేది భగవంతుడు, భూమి నుంచి తీసుకుపోయేది భగవంతుడు. వీళ్ళెవరు మధ్యన కోన్కిస్కాలు? ఈ కోన్కిస్కా గాళ్ళు నేను అది చేస్తుంటే నేను ఎప్పుడు పడుచుకోలే. నన్ను తీసుకుపోయే టైం వచ్చినప్పుడు వీడు ఆపుతాడా? ఎవరు ఆపరు. పంపించేటప్పుడు వీడు పంపిస్తాడా? నా టైం వస్తే పోతా. కానీ ఇప్పటి వరకు ఈ దుర్మార్గులు నా మీద ఎంతమంది కుట్రలు పంతారో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నా మీద ఎవడైతే కుట్ర చేస్తాడో ఒక్కడు కూడా మిగలే. ఒక్కడు కూడా ఈరోజు వరకు నా గురించి చెడుగా మాట్లాడుకున్నోడు కడుపు నిండా భోజనం చేయలే. నన్ను కథం పట్టేయాలనుకున్న వాళ్ళు రాజకీయంగా కథమైపోతా ఉన్నారు. నన్ను అంతమొందించాలనుకున్న వాళ్ళు అంతమంది పోతా ఉన్నారు. నేను ఎవ్వరిని చీమంతా కూడా నేను హాని చేయలే.
కానీ వాళ్ళ చరిత్ర వాళ్ళకి అర్థం కావట్లే. నా గురించి ఇట్లా జస్ట్ వీడు ఏంది వీడిని చేస్తే అనే మాట వాళ్ళకు నోట్లోకి ఎప్పుడైతే వస్తారో వాళ్ళ దరిద్రం వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సూర్యాపేటలో చూస్తున్నాం కదా భయ్, ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరిగింది? నేను నా జాతి కోసం నేను బయటకు వచ్చిన, ఇవాళ ఏమైంది? వాళ్ళే చెప్పుకుంటారు కదా, నా వల్ల ఆయనకైంది, నా వల్ల ఈయనకైంది. ఇవాళ సూర్యాపేట ఎట్లయింది, ఇవాళ సూర్యాపేటలో ఏం జరుగుతుంది? నీ ఏ వ్యక్తితోనైనా వ్యక్తిగా కొట్లాడు. నువ్వు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసి నేనేదో చేస్తా ఇవాళ సూర్యాపేట ప్రజలు ఆలోచన చేయట్లేరు అనుకుంటారు. సూర్యాపేట ప్రజలు చాలా గొప్పోళ్ళు, అందరికి బుద్ధి చెప్పి కోసం పెట్టారు. అర్థమైందా? ఎట్లాంటి పరిస్థితులు ఎక్కడికి వచ్చినా ఆలోచన చేసుకోవాలి. ఇంకా కూడా రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఊకనే వాడంతా వీడంతా వాడిని కథం పడిసా వీని కథం పడిసా ఏందా? నయం లాంటి వాడు ఎడిపోయిండు. సో రీసెంట్గా చూసుకుంటే ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే, రీసెంట్గా ఒడ్డెలయ్య చనిపోయారు. సో ఒడ్డెలయ్య మర్డర్ విషయంలో ఒడ్డెలయ్య చనిపోయిన దాంట్లో ఒట్టేజయ్య గారి పాత్ర ఎంత? సైదా నేనేమంటున్నంటే, నా పాత్ర ఎంతో నీ పాత్ర ఎంతో నేను ఇంతకుముందే మాట్లాడినా. ఒడ్డేళ్ళని పంపడానికి నేను ఎవరిని? ఆయన తీసుకొచ్చినోడు భగవంతుడు, తీసుకుపోయేది భగవంతుడు అని చెప్తున్నా. నువ్వు అలా నా పాత్ర నీ పాత్ర అంటే కొంతమంది దుర్మార్గులు, నేను నిజంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నేను భగవంతుడు నమ్మే బిడ్డని. హత్యా రాజకీయాల వైపు నేను మొదలు పెడితే నేను నా జాతి వాళ్ళని నా వాళ్ళని నేను ఎందుకు చేసుకుంటా? అంటే వాస్తవానికి ఆ మర్డర్ జరిగినప్పుడు మీ పేరు కూడా వినపడ్డది ప్రధానంగా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఇంతకుముందు కూడా గట్ల అనుకుంటారు, గిట్లా అనుకునేదానికి కాదు నేను అనేది. నా బ్యాక్గ్రౌండ్ నా చరిత్రది. కానీ నేను ఈ పాలిటిక్స్ నుంచి అవతలికి వస్తే నేనేందో చూడాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. నేను ఆ వైపు రాలే. ఎందుకంటే ఒడ్డేళ్ళ అంటోడు కూడా నాకు ఎప్పుడు శత్రువు కాదు. తన అవసరాల కోసం తన దగ్గరికి కొంతమంది పోయి నా మీద ఏదో చేస్తే జరిగిన దాంట్లో నేను ఎప్పుడు కూడా అది సీరియస్గా తీసుకోలేదు. కాలమే సమాధానం చెప్తుంది అనుకుంటూనే వచ్చిన. మొన్న కూడా కావాలని ఎవడేం చేసుకుంటూ ఏమైందో తెలుసు. కొంతమంది దుర్మార్గులు అందులో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి కుట్రలు, సకల కుట్రలు పన్నారు. నేను పవర్లో నేను లేను కదా, నాకు అధికార పార్టీ కూడా లేదు కదా. మరి నిజంగా నేనుంటే నన్ను ఎక్స్క్యూజ్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇంక మళ్ళీ నువ్వు ఆ ప్రశ్న అట్లా అడుగుతావు. నేను ఏమంటున్నంటే, ఈ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, మాకే కొట్లాటలు పెట్టి మమ్మల్ని ఎవరన్నా అధికారాన్ని అనుభవించేటటువంటి వర్గాలు చనిపోయినానే. ఇలా అడుగొట్టి ఇటుగొట్టి లాస్ట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో చచ్చిపోయారు కదా. నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీల చైతన్యం కోసం పనిచేసేటోని ఓడను తప్పు చేస్తే సరిచేసే పనిలో నేనున్నా. కానీ నేనేదో తప్పుడు మార్గంలో పోయి వాళ్ళని కథం చేస్తా అంటే మీరు ఎట్లా నమ్ముతారు? అంటే క్వశ్చన్ వేయడానికి రీజన్ కూడా ఇను తమ్ముడు, నువ్వు క్వశ్చన్ వేయొచ్చు, కానీ నేను నా లక్ష్యం వేరు, నా కాన్సెప్ట్ వేరు భయ్. 75 ఏళ్ల నుండి పరిపాలన చేస్తా ఉండడం వల్ల ఇయాల్టికి కూడా ఈ రకమైనటువంటి కొట్లాటలు పెట్టుకుంటా వార్డు మెంబర్కు గొరగాలైనటువంటి నాయకులందరూ కూడా ఇలాంటి కుట్రలు చేసుకుంటా మమ్మల్ని కథం పట్టేయాలనుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిజంగా నాకు భగవంతుడే రక్షణగా లేకపోతే నేను ఉండనిడా. నేను భగవంతుని బిడ్డని, నేను ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోతా ఉన్నా. నా గురించి ఎవడన్నా నేను చెప్పిన కదా, నేను బయటికి వెళ్ళిన రోజు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి 100 మందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నన్ను చెప్పి, నేను ఏమంటున్నా, రమ్మను, కూర్చోమ్మను, అధికారం ఉంది, ఆఫీసర్లను తీసుకొచ్చి కూర్చోపెట్టు, మీడియాని తీసుకొచ్చి కూర్చోపెట్టు. నేను ఒక్కదానికి సమాధానం చెప్పకుండా నేను పొరపాటున రుజువు చేసి దేనికైనా రెడీ అంటున్నా. ఇంకెందుకు ఈ తప్పుడు ఆరోపణలు చేసుకుంటా, తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, ఇంకా నా మీద కుట్రలు చేయటం. ఇవాళ ఒక్కొక్కరు ఏమేం చేస్తుర్రో అందరి చరిత్రలు తీస్తూనే ఉన్నాం. ఇవాళ నన్ను హత్య చేయడానికి కుట్రలు పండేటటువంటి దాంట్లో ఎవరెవరి పాత్ర ఏందో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఎక్కడి ఓరు వాళ్ళు భగవంతుని చేత శిక్షించబడతారు. వాళ్ళు అనుకోవచ్చు మాకు పవర్ ఉంది, అలా మేము ఏమైనా చేస్తాం, మనకు పవర్ లేదు. నాకు ఏమైనా పవర్ భగవంతుడు ఇచ్చిండు భయ్. వీళ్ళెవరు? ఇది తాత్కాలికమైంది కదా, ఇవాళ నీ కాడ ఉంటుంది, ఇవాళ రేపు ఆయన కాడ వెళ్ళి నా కాడికి వస్తుంది. గీటికి ఆశపడి గీటి మీద నిలబడి ఎట్లా మనం మాట్లాడతాం? మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు వాయిస్ ఎప్పుడు వచ్చిందో, టీఆర్ఎస్ పార్టీ జగదీష్ రెడ్డి గారికి మీకు ఎంత ఫైట్ జరిగిందో అందరికి తెలిసింది. అసలు మీ మీద ఒట్టజానయ్య సంఘం, బాధిత సంఘం, ఒట్టజానయ్య బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘం పెట్టి మొత్తం పేదోళ్ళ భూములు లాగేసుకొని ఒట్టజానయ్య గారు 100 కోట్లు సంపాదించిండు. సో మమ్మల్ని ఆదాయం చేసిండు, మమ్మల్ని రోడ్ల మీద పడేసిండు అని చెప్పేసి
ఈ గురించి అసలు జగన్ రాష్ట్రంలో ఒక మంచి స్టేట్ స్టేట్ తెచ్చిపోయింది ఆంధ్ర. మరి ఎట్లా వచ్చిందన్న వాళ్ళు నిజంగానే వాళ్ళ పేరున్న భూములు మొత్తం లాగేసుకుని 100 కోట్లు సంపాదించిన. నేను తమ్ముడు నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ పెట్టంటున్నా. ఓకే, ఆ నాయకులు సిద్ధమానా? నేను తీసుకొస్తా. ఇను తమ్ముడు ఈ రోజు కాదు, నేను ఆ రోజు అజ్ఞాతంలో ఉన్న రోజు కూడా నేను మెసేజ్ చేసిన. నేను ఎక్కడ వాణిజ్య భవన్ చౌరస్తా చెప్తారా, ఎక్కడ చెప్తారో చెప్పండి వస్తా అంటున్నా. స్టిల్ ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నా. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, వాణిజ్య భవన్ చౌరస్తాలా వాళ్ళని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి చేసిరో, ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి ఏ భూములు ఏ రకంగా మలుపుకోరో అన్నీ తీస్తున్నా తమ్మి. నేను స్టేట్ మీడియాని సెంట్రల్ మీడియాని తీసుకొచ్చి కూర్చోబెట్టి లైవ్లో కూర్చుంటా. నేనేం ఆషామాషి కాదు. ఊకనే ఇలా జగదీశ్వర్ రెడ్డి అమ్మడి 10 సంవత్సరాలలో ఉంటే నువ్వు ఎన్నిసార్లు నా మీద చూసినావు కేసులు కాగా? నేను బయటికి నీతో ఉండలేను అన్న, నేను వేరే ఏమనలే కదా. ఇంత పెద్ద చేసినావు. ఇలా వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే సూర్యాపేటల, అర్థమవుతుంది అతమే అందరూ ఒకటై ఇలా ఆయన అలసిపోయి ఇంకొక ఆయన స్టార్ట్ అయ్యిండు. వీళ్ళందరి లెక్కలు నేను తీస్తూనే ఉన్నా. ఎవరెవరు లెక్క ఏందో, ఎవరెవరికి ఏం లెక్కలు చేస్తారో అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, నాళ్ళంటూ జోలికి వస్తే వీళ్ళు ఏమైందా, ఈ రాష్ట్రంలో పెద్ద మునగాన్ని అనుకున్న ఆయన పార్టీ నేలకు పడిపోయింది. ఏదో మరి ఈయన ఉన్న ఆయన ఉన్న కాడన ఉంటాడు ఏదో అనుకుంటే ఆయన అడిగిపోయిండు. ఇద్దరు కలిసి ఇప్పుడు కలిసి కుట్ర చేస్తారు నా మీద. అది ఎంతవరకు కరెక్టో వాళ్ళ అంతరాత్మ సాక్షిగా వాళ్ళే అనుకోవాలి. ఎందుకంటే నేను రాజకీయంగా ఎవరికి వ్యతిరేకని కాదు. నా భావజాలాన్ని నేను ప్రదర్శించుకునేటటువంటి హక్కు నాకుంది. అవునా కదా? నా 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 వ్యక్తిత్వం, నా వ్యక్తిగత అభిప్రాయాలకు మీరెవరు అడ్డు కాదు కదా. ఆ స్వేచ్ఛ ఉంది కదా. నువ్వు అది కూడా లేకుండా నిర్మూలిస్తాం, తొక్కుతాం, చేస్తాం, ఆయన పోయి ఏంది? ఇలా ఎవరెవరు ఏ భూములు కబ్జా చేస్తారు, ఎవరెవరు దగ్గర ఏమేమి సెటిల్మెంట్ జరుగుతుందో సూర్యాపేట ప్రజలు చేస్తున్నారా? సూర్యాపేట ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ మేధావులు సూర్యాపేటని మామూలు లెక్క లేదు. ఆ రోజు వస్తుంది, రోడ్డు మీద గుంజే రోజు వస్తుంది. ఎవడు తప్పు చేసిన గుత్తిగా నిన్నేదో అంటే రేపు రుజువు చేయలేకపోతే ఏం కావాలి? ఇలా నిజంగా భూ కబ్జాదారుడు ఎవడు, సూర్యాపేట సెటిల్మెంట్ ఎవరు చేస్తారు, ఎవడెవడు వెనకంగా ఉండి ఎవరెవరిని పేదల భూములు గుంజుకొని వాళ్ళ వెనక కాపలా కాస్తురు తెలియదా? లెక్కల్లోవా? నా బీసీ, నా ఎస్సీ ఎస్టీ బీసీ కోసం నేను కష్టపడుతున్నా, పోరాటం చేస్తున్నా అంటున్నా. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో గట్టిగా మాట్లాడితే మీ బీసీ వాళ్ళే నీ వెనక లేరన్నా, మీ యాదవ్ సంఘం, మీ యాదవ్ కులస్తులే నీ వెనకాల లేరు. తమ్ముడు నేను ఏం చెప్తున్నా, నిన్నటి వరకు మేమే లేవు కదా, మా జాతనికంగా నేను కూడా లేను కదా. మొన్నటి వరకు ఎవరెనకంగా పనిచేసిన నిజం ఒప్పుకోరు, ఎవరెనకంగా పనిచేసిన దొరెనకంగా పనిచేసే కదా. నాకు చైతన్యం వచ్చింది, నేను బయటకు వస్తున్నా. నా తర్వాత నాకు రాగానే నీకు రావాలని లేదు కదా. నా భావాన్ని వ్యక్తపరుస్తున్నా, నా ఎంబడి వస్తువులతో జర్నీ చేస్తున్నా. మన 15,000 మంది ఓటర్లు వచ్చారు, వాళ్ళతోనే ముందుకు పోయినా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఏం కావాలనో, ఏం నిర్ణయం జరుగుతుంది అనేది భగవంతుని గారు. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకుంటూ నా పని చేసుకుంటూ పోతా ఉన్నా అని చెప్తున్నా. నీ ఊళ్ళో నా ఊళ్ళు రావాలనే ఉంది. తెలంగాణ మూమెంట్లో 2001 నుంచి పోరాటం చేస్తే 2014 అంటే దాదాపు 13 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ మూమెంట్ కావాలనగా అందరూ వచ్చి బయటకు వస్తే తెలంగాణ 2002లోనే రావాలి కదా. అవును, అంటే 13 ఏళ్ళు పట్టింది అంత పెద్ద మేధావులు అందరూ సమకూరడానికి. ఏది అన్ని అగ్రవర్ణాలలో ఉన్న అందరూ నాయకులకు తెలుసు తెలంగాణ అవసరం. మరి గాలకి 13 ఏళ్ళు పట్టింది. మా బీసీలు ఇప్పుడిప్పుడే కదా. నిన్నటి దానిక ఈ సోషల్ మీడియా లేదు, మనకు జరుగుతున్న అన్యాయం మీద అవగాహన లేదు. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవడుండో తెలియదు, ఎంతమందికి ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏందో తెలియదు, 29 జీవో అంటే ఏందో తెలియదు. స్థానిక సంస్థలు ఉన్న రిజర్వేషన్ తగ్గించిన ఆయన ఏళ్ళొచ్చి బీసీ వాదం అని చెప్పుకుంటూ పోతా ఉండు. 30 పైన ఉన్నదాన్ని తీసుకొచ్చి 23, 26 చేసిండు. ఇలా ఆయన కూతుర్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి బీసీలో పూలే ఫ్రంట్ అంటే నమ్ముతారా ప్రజలు? దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు పూలే ఫ్రంట్ అని మళ్ళీ బీసీల ముఖ్యమంత్రి అంటాడు, చేస్తాడా? అంటే నేను ఏమంటున్నానంటే ఏది కూడా ఇమీడియట్గా జరగదు, జరిగితే కూడా దానికి నిలబడే శక్తి ఉండదు. కొంతకాలం తర్వాత దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అవునా, కావాలన్నా, మనం ఇంతమంది ఉన్నామా, మనకు అంత ఫలాలు అందుతున్నాయా, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీలు మనకు న్యాయం చేస్తున్నాయా లేదా, చర్చ చేసుకుంటాం. ఆ తర్వాత ఏ పార్టీ అయినా డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా కాకపోతే ఇంకో 4 రోజులకు వెనుకో ముందు. మరి ఇలా జయశంకర్ సార్ లాంటి వాళ్ళు
తెలంగాణ కోసం అంత గొప్పగా ఆలోచన చేయకపోతే వస్తుందా అనుకుంటే ఇది జరిగేదా? అసలు నాకు ఎప్పటికీ అర్థం కాదన్నా, ఏ బలంతో, అసలు మీరు ఏ ధైర్యంతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనే ఆలోచన మీకు అసలు ఏ ధైర్యంతో, ఏ ఆలోచనతో వచ్చిందన్న ధైర్యం, ఏ ధైర్యం తీసుకున్న ఆలోచన వచ్చింది? తెలంగాణ పోరాటం ఎందుకు ఎట్లా ఏ ధైర్యంతో చేసినాం? కేంద్రంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉందా, ఇంకేమైనా ప్రపంచంలో ఉందా? టీఆర్ఎస్ పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఏ ధైర్యంతో కేసీఆర్ గారు పెట్టిండు? ఏ ధైర్యం వస్తుందన్న పాజిటివ్ థాట్తోనే ఎట్లా వస్తుంది? పోరాటం చేస్తానే, పోరాటం చేసి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి అక్కడ కులం లేదు, బలం లేదు, బలగం లేదు. అవునా కదా? మరి ఇలా బీసీలు ఏ నియోజకవర్గానికి పోయినా ఎబో 60%, ఎబో 50%, ఎబో ఉన్నారు. కానీ అక్కడ ఎవరు కాడ పెత్తనం జరుగుతూ ఉంది? ఆ 1-2% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోకి పెత్తనం పోతా ఉంది. పోయిన పెత్తనం తర్వాత 2-3 ప్లేసులన్నా నిజమైన బీసీలకు, తెలివైన బీసీలకు స్థానం దక్కుతుందా? దక్కుతలేదు. ఎవరికి దక్కుతుంది? భాంచన్ ద్వారా అనేటువంటి దక్కుతా ఉంది. అంటే మీకు అధికారం ఇచ్చేది మేము, కానీ మీ తర్వాత 2 కేటర్లు ఉంటామన్నా కూడా తెలివైన మీరు యాక్సెప్ట్ చేస్తలేరు. అది గమనిస్తలేరా? సూర్యాపేట ప్రజలు గమనించట్లేరా? సూర్యాపేటలో ఏమైంది? జగదీశ్వర్ రెడ్డి ఎవరు? ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన తర్వాత ఎవరికి 2వ కేడర్ పోస్టులు వచ్చినాయి? నీ సూర్యాపేట నియోజకవర్గంలో ఒక దళితుడు లేడా ఒక జడ్పీటీసీ కావడానికి? అంటే నీకు తుంగతుర్తి నుంచి తీసుకొచ్చి నువ్వు సూర్యాపేటలో జడ్పీటీసీని చేసినావు. ఎందుకు చేసినావు? సూర్యాపేటలో ఇచ్చిన ఉన్న ఎస్సీకి ఇస్తే, అవును నువ్వు ఎమ్మెల్యే కావడానికి నేను సహకరించి కష్టపడ్డా కాబట్టి నాకు ఇచ్చిండు, నాకు ఎక్కువ పుణ్యానికే వేయలేదు కానీ ఇక్కడ ఉన్నాడు మాట్లాడతాడు. అదే అక్కడికి తీసుకొస్తే అసలు నాకు అర్హత లేనోనికి అన్న నాకు జడ్పీటీసీని ఇచ్చిండు అంటే పొద్దున్న లేస్తే కాళ్ళకు నమస్త పెడతాడు. నా జాతి బిడ్డ, నేను బాధపడను, మా ఆవిడగాడు నేనే ఏమంటున్నా చేసిన ఆయన చెప్తే. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ దొర యొక్క నైజం ఏందంటున్నా. రెండోది, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీపీని చేసిండు. ఎట్లా తట్టుకుంటాం భయ్? నీ పార్టీలో నీ గెలుపు కోసం కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. మా రెడ్డి జాతులు ఉండరు, బీసీలలో ఉండరు. నేను ఒకటే మాట అన్నా, మనకు పని చేయలేదన్నా, మన ఎమ్మెల్యే ఎన్నికలు లేడు, మనం అతను ఎట్లా అది కరెక్ట్ కాదు అంటే, నేను చెప్తున్నా నువ్వు చేసుకున్నా. ఇది ఏంది? ఇవన్నీ చూసినాక కూడా ఇంకా మా వాళ్ళకు రావట్లేదు. కాకపోతే మా జాతిలో ఉన్న వాళ్ళకు అవసరాలు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో అట్టు ఉండదు. కానీ ఎక్కువ కాలం చెల్లదబ్బా. గాయన్ని మాట్లాడుతున్నా కాబట్టి నన్ను ఏదో ఒక రకంగా కథం చేయాలి. నేను చెప్తా ఉన్నా, నాకు ఏం జరిగినా వీళ్ళందరూ రాజకీయంగా కాదు అన్ని రకాలుగా అన్ని అనుభవిస్తారు. మీకు దమ్ముంటే నేను మాట్లాడే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఓకే, నేను ఏమంటున్నా అంటే, ఇవాళ అదే నీ మాజీ మంత్రిని అడుగు, నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ అర్హత కలిగిన దళిత బిడ్డ లేడా? దానికి సమాధానం చెప్పు. నిజంగా నీకు అదే ఉంటే నువ్వు తెలంగాణ ఎందుకు కొట్లాను? ఆంధ్రోడు ఇక్కడ పెత్తనం ఏందని కొట్లాను. నువ్వు తుంగతుర్తి నుంచి నిన్ను స్వీకరించడమే తప్పైపోయింది. నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. ఇట్లా మాకు పంచాయతీలు పెట్టి, మాకు కొట్లాడలు పెట్టి ఎన్నాళ్ళు చూస్తారు భయ్? ఏమన్నంటే జాని కానీ కథం చేయాలి. అది ఎట్లా కథం చేయాలి? మనకు సంబంధం లేనట్టు ఎవరికో పనికిరానికి ఎగేయాలి. ఏంది భయ్? నేను ఏమంటుంటే, ఆ రోజులు పోయినాయి. మీరు అనుకున్నట్టు ఏదో అవుతుందంటే తప్పు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడుకుంటేనే రాజకీయాలు ముందుకు పోలే. పార్టీ పరంగా ఇవాళ ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటే అనలేకపోతాం, వెళ్ళకపోతుంది. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మీకు తెలియదు. వాళ్ళకి జరిగిన పాపం గురించి వాళ్ళకి అర్థం కావట్లే. నాలాంటోన్ని చిన్న ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. రాజకీయంగా ఇప్పుడు అనుభవిస్తారు. నేను చెప్తే బాధపడతారు. కానీ ఏముంది భయ్? ఇంత పెద్ద అవకాశం వచ్చి ఎక్కడ పోయిరు భయ్? వాళ్ళు చేసుకున్న పాపాలే కదా. వాళ్ళు ధర్మంగా ఉంటే ఇవాళ ఎవరికి రావాలి అధికారం, ఎవరు కావాలి మంత్రులు, అడిగి పోవాలి, ఎటు పోయింది? ఇంకా కూడా అర్థం చేసుకోకుండా నా వల్ల ఏదో జరిగింది, ఈయన వల్ల, ఎవరి వల్ల జరగదు. మీరు చేసుకున్న తప్పులే మిమ్మల్ని వెంటబడి మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తా ఉన్నాయి. నేను చెప్తున్నా, నా మీద బలం ఉందని తప్పుడు కేసులు పెట్టిన ఆయన అనుభవిస్తూనే ఉంటాను. నేను చెప్తాను, నా ఫోన్ ట్యాపింగ్ చేసి 100 ఫోన్లు నేను కంప్లైంట్ చేయదలుచుకోలేదు. అది ఆటంతట అదే వస్తుంది. ఆయన జరుగుతుంది, ఈయన జరిగేది ఈయన జరుగుతుంది. ఈయన ఓడిపోతే నన్ను బాధ్యం చేసేది ఎక్కడిది భయ్? నేను పోరాటం చేసింది జగదీష్ రెడ్డిని ఓడించడం కోసం నేను బయటకు వెళ్ళాను. అవునా కాదా? అంటే ఈ వాయిస్ కూడా వస్తుందన్నా,
జగదీష్ రెడ్డి గారు ఒట్టేజానే కలిసి ఆడిన గేమ్ ఇది. ఒకవేళ అంటోనికి సిగ్గు లేకపోయినా ఇంటోని కన్నా ఉండాలి భయ్, తెలుగు భాషలో చెప్తున్నా. ఎందుకంటే ఈ మాట ఒకవేళ ఆడోడు అన్నాను నన్ను అడగకూడదు. ఎందుకంటే తమ్ముడు ఇన్ని చోట్ల పోయి ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, ఇంకా గా మాట కూడా నా దానికి వస్తే జగదీష్ రెడ్డి నేను అన్న ప్రజల్లో ఉన్న మాట, ప్రజల్లో ఉండే ప్రజలు అనుకున్న మాట ఏదని నేను అడుగుతాను. ఇది ప్రజలు అనుకునేది కాదు, నేను అనుకుంటున్నా. కాదు, ఎవడో శాతగానోడు ఇంకా కూడా నా ధైర్యాన్ని, నా శౌర్యాన్ని, నా వ్యక్తిత్వాన్ని భరించలేనోడు అని దాన్ని తట్టుకోలేనోడు మాట్లాడేటటువంటి నీచమైన మాట. ఎందుకంటే ఈ సమాజం వింటుంది కదా నేను మాట్లాడేది. నేను జగదీష్ రెడ్డి ఒకటయ్యి ఆయనను గెలిపించడం కోసం, దామోదర్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఇంత పెద్ద పని చేసినాను. ప్రజలు వదిలే. ప్రధానంగా చూసుకుంటానా, ఒట్టజానన్న కొడుకు పెళ్లి చేసి ఇక వేల జనం నా కొడుకు పెళ్లికి వచ్చిరు, నీ అమ్మ వీళ్ళందరూ ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేని అయితా, ఇక జగదీష్ రెడ్డి కాదు, దామోదర్ రెడ్డి కాదు, సంకినేని కాదు, ఒట్టజానే ఎమ్మెల్యే అవుతుండు, గట్టిగా మాట్లాడతారు. అసలు ఒట్టజానే అనే వ్యక్తి నేను మంత్రినే అవుతున్నా అని చెప్పి కొందరు మీరే చెప్పుకురాట, నిజమా? 100% తమ్మే. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినాం. హంగొస్తే మేము ఒక 5గురం గెలిస్తే కామా అవుతారు. అరే తప్పేంది భయ్, ఇప్పుడు నాకు జనం నన్ను విశ్వసించాలంటే మనం కూడా ఓ 4-5 గెలిచినాక హంగొస్తుంది, హంగొస్తే మనకు మంచి ప్రయారిటీ ఉంటుంది వస్తుంది, అది కూడా తప్పేనా భయ్? అంటే దాని మీద కూడా చర్చ జరిగిందట. అంటే అంటే కాడా మంత్రి కావాల్సిన అర్హత నాకు లేదా? నాకంటే ముందున్న ఆయన మంత్రికి ఆయన నాకంటే ఎక్కువ ఏముంది? ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలే కదా. నేను వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసి వచ్చి కూర్చున్నాను. నేను పేదోని కష్టం, ఉన్నోని సుఖం తెలిసిన వ్యక్తిగా నేను తయారై ఉన్నా. అరే నేను నా పబ్లిక్ని, ఇప్పుడు రాజకీయాలలో ఏదైనా ఇప్పుడు ఈ స్కీమ్లు ఎందుకు పెడతారు? మేనిఫెస్టోలల్లా నేను అధ్యాస ఏమిటికి వస్తే మేము అధ్యాసం ఆశ పెడుతున్నాను కదా వాళ్ళు ఓటేసి. నేనేంటంటే ఎట్లా జానన్నతో తిరిగితే రేపు ఏమవుతుంది అంటారే బాబు మన టైం బాగుంటే హంగొస్తే కావచ్చు అవుతాం కూడా అన్న. అంటే నేను ప్రవీణ్ కుమార్ సార్ నేనే కదా, ఆయన తర్వాత ప్లేస్ నాదే కదా పార్టీలా. అవును, అది తప్పేంది భయ్? అరే అమ్మ ఒక బీసీ జాతిలో పుట్టినోడు కనీసం కళలో కూడా కానొద్దా? కానీ కళే కాదు అది, రాబోయే రోజు సాకారం కూడా అవుతుంది. నువ్వేం డౌట్ పడతాం, అది అందరికి తెలుసు అన్న. అంటే నేను ఏమంటున్నా అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒట్టజానే యాదవ్ గారు ఏ ధైర్యంతో నా స్టెప్ ఎమ్మెల్యేని అయితా అని డోర్ ఇట్లా ఓపెన్ చేసిండు, ఏ ధైర్యం చూసుకుని. అరే నా జాతి భయ్, ఏది మీ జాతే లేరన్నా, మీ జాతోళ్ళే నా ఛానల్లో కూర్చొని మిమ్మల్ని వ్యతిరేకించారు. నేను తమ్మే నేనేమంటున్నంటే వాళ్ళు వ్యతిరేకించడం కాదు, వాళ్ళ చేత వ్యతిరేకించేటట్టుగా చేస్తారు. నేను నా వాళ్ళని ఎప్పుడు తప్పుపడను. నేను నిజంగా చెప్తున్నా, నీ ఛానల్లో కూర్చొని నా గురించి మాట్లాడిన వాళ్ళని ఛానల్ బంద్ చేసిన తర్వాత ఏంది భయ్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో నీ అంతరాత్మకు తెలుసు. తప్పదన్నా, బాధ అవుతుందన్న, అన్నని అనాలంటే బాధ అవుతుందన్న అనుకుంటా మాట్లాడిన వాళ్ళు నా వాళ్ళు వాళ్ళందరినీ నేను మీకు మాట్లాడిపిస్తాను. నేను గై లెక్క. అరే తమ్ముడు ఇగో బ్రిటిష్ వాళ్ళతో పరిపాలన చేసినప్పుడు కూడా కొంతమందిని మన వాళ్ళు నా చేతిలో పెట్టుకుని మన మీద యుద్ధం చేసి మనల్ని చేసి, తెలంగాణ మూమెంట్లో కూడా కొంతమంది మన తెలంగాణ ద్రోహుల్ని అలా పక్కన పెట్టుకొని మనకు ఇప్పుడు కూడా బీసీలలో కొంతమంది అవసరాల రీత్యా మన వాళ్ళకు ఈ ఫీలింగ్ లేకనో, ఈ చైతన్యం లేకనో, ఈ కట్టుబాటు లేకనో కాదు. ఇవాళ సూర్యాపేటలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళల్లా అందరూ అగ్రవర్ణాలే కదా. ఒక ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీ పేరు పెట్టుకుని ఒక ధర చేసిండు, ఇంకో చేసిండు. వాళ్ళకు వచ్చిన ఓట్లకు వాళ్ళని ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. నాకు వచ్చిన ఓట్లకు నన్ను 100 కేసులు పెట్టి నా వాళ్ళందరినీ హింసించి నిర్బంధిస్తే కూడా నాకు వచ్చిన ఓట్లను లెక్కేయండి. నువ్వు ఎందుకు లేదనుకుంటున్నా? మా జాతిల చైతన్యం నువ్వు ఎట్లా అవుతావని అనుకుంటే ఎట్లా? ఇవాళ ఎక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఓటమి లేకుండా ఎవరు రాలే. ఓటమి లేకుండా వచ్చింది నేనే. కాకపోతే నేనున్న పరిస్థితులకు వచ్చి నేను నైతికంగా గెలిచిన తమ్ముడు. నన్ను గన్ని కేసులు పెట్టి నన్ను మెసలకుండా చేసి నాయనకంగా ఇప్పుడున్న రేపు లేకుండా చేసి కనీసం నువ్వు కూడా ఒకరోజు నాకు ఇంటర్వ్యూకి దగ్గర రాలే కదా. అంటే ఏమైతే జానాన్ని కడిగిపోతే నన్ను కూడా ఏం చేస్తున్నావు అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా భయపడితేనే నేను దానికి వచ్చి స్వచ్ఛందంగా నాకు 15,000 మంది ఓట్లు వేసారు. నువ్వు ఎట్లా అనుకుంటావు? మా వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆయనకు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కాబట్టి అంత చేయగలిగారు. ఇప్పుడు ఏం లేదు తమ్మి దాని గురించి. అంటే దీన్ని మీరేం ఇట్లా చెప్తారు. సో ఒట్టజానన మీద ఆ టైంలో జగదీష్ రెడ్డి గారు అన్ని కేసులు పెట్టి బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి బిఎస్పీ కార్డు వాడుకొని దళితులను వాడుకొని బయటకు వచ్చి ఎమ్మెల్యే అన్నాడు. ఈ రోజు ఏముంది, బీసీ కార్డు అడ్డం పెట్టుకొని
ఏ పార్టీలో సందొక్కుతుందో అలా పోదామని చూస్తారు. కానీ ఏ పార్టీలో పోయినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే అంటాడు ఏమో, మళ్ళీ మా కాడికి వచ్చి మా సీట్ ఆడ గుంజుతాడేమో అని చెప్పేసి మిమ్మల్ని చెప్పి. అంతే కదా, అంతే కదా అంటున్నా. నేను ఇష్యూస్ అయినాక బీఎస్పీలోకి పోలే. నా కొడుకు పెళ్లికి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పిలుచుకొని మాట్లాడినా. ఈటల రాజేందర్ అన్న యాదవ్ యుద్ధ పేరు మీటింగ్కి వస్తే నేను పోయి మాట్లాడిన. అక్కడ నీలాంటోనికి అవకాశం వస్తే మేమున్న పార్టీలను వదిలేసి మీ వెంట నడుస్తామన్నా అని చెప్పి వచ్చిన. అరే నువ్వు నాకు ఆపద వచ్చినాక బీఎస్పీ కాడికి పోయినా నేను ఎట్లా అంటావు పోయి? నా వాదాన్నే నువ్వు నా దళిత సోదరునివి, నువ్వన్నా గౌరవించి మాట్లాడాలి. ఎవరి కోసం ఈ ఎవడో తప్పుడు మాట్లాడుకునే వాళ్ళ తప్పుడు మాటల్లో వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం తప్పుడు ప్రశ్నలు వేసేట్లా తమ్ముడు? అవునా కదా? నువ్వు వేసే ప్రశ్న కూడా నీ అంతరాత్మ రే భయ్ నువ్వు మాట్లాడుతున్నావు వేస్తున్న ప్రశ్న తప్పు, అక్కడ ఉన్న నాయకుడు అది కాదని చెప్తుంటది. నాకు తెలుసు ఒట్టేజాన యాదవ్ ఒట్టేజాన ఏంది ఎలాంటి హెల్ప్ చేస్తారు అనేది నాకు పర్సనల్ నాకు తెలుసు అన్న. కానీ బయట అనుకునే నీ దృష్టికి తీసుకురావాలనేది ఎవరి దృష్టికి నేను తీసుకోబోతాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఒకటే అంటారు అన్న, బీజేపీలో జాయిన్ అయిదామంటేనేమో సంకినేని వెంకటేశ్వరరావు వద్దంటుండు, కాంగ్రెస్ లో జాయిన్ అయిదామంటేనేమో దామోదర్ రెడ్డి ఒట్టే జాయిన్ యాదవ్ చేయబట్టే దామోదర్ రెడ్డి ఓడిపోయింది సూర్యాపేటలో, అందుకనే కాంగ్రెస్ లోకి వద్దంటుర్రు, కుర్తల పడ్డ లెక్క అయిపోయింది ఒట్టే జాయిన్.